అమెరికా విధించిన సుంకాలతో ఇబ్బంది పడుతున్న ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవాలని కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వివిధ శాఖల కేంద్ర మంత్రులకు ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. జీఎస్టీ, ఆర్థిక వెసులుబాట్లు వంటి అంశాలు పరిశీలించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకునేలా చూడాలని, వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కు దేశీయ మార్కెట్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కు లేఖలు రాశారు. ఏపీకి జాతీయ స్థాయిలో రొయ్యల ఎగుమతుల్లో 80% వాటా, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో 34% వాటా ఉంది. 21,246 కోట్ల విలువైన సముద్ర, మత్స్య ఉత్పత్తులు ఏపీ నుంచి ఎగుమతి అవుతున్నాయి. సుంకాలు పెరగడంతో రాష్ట్రంలో ఆక్వా రంగంపై ఆధారపడిన 2.5 లక్షల మంది ఆక్వా రైతు కుటుంబాలతో పాటు ఆక్వా అనుబంధ రంగాలపై ఆధారపడిన 30 లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుంకాల ప్రభావంతో 25,000 కోట్ల రూపాయల మేర నష్టం జరుగుతుంది. 50% మేర ఎగుమతుల ఆర్డర్లు రద్దయ్యాయి. దాదాపు 2,000 కంటైనర్లలో జరుగుతున్న ఎగుమతులపై 600 కోట్ల రూపాయల భారం పడిందని కేంద్ర మంత్రుల దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు. అమెరికా కాకుండా ఇతర దేశాలకు ఆక్వా మార్కెట్ను విస్తరించే అంశంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. EU, దక్షిణ కొరియా, సౌదీ, రష్యాకు ఆక్వా ఎగుమతులు పెరిగేలా ఆయా దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు.